మిగిలిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సందడి మొదలైపోయింది. రిజర్వేషన్ల ప్రకారం మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2 కార్పొరేషన్లు 15 మున్సిపాలిటీలకు అధికారులు కొద్దిసేపటి క్రితం రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2 కార్పొరేషన్లకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ వచ్చేసి బీసీ జనరల్గా, తర్వాత రామగుండం కార్పొరేషన్ వచ్చేసి ఎస్సీ జనరల్గా ఈ రెండింటికి రిజర్వేషన్లు అయితే ప్రకటించారు. మిగిలిన 15 మున్సిపాలిటీలకు కనుక చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మున్సిపాలిటీలకు కనుక చూసినట్టయితే జగిత్యాల బీసీ మహిళ, కోరుట్ల జనరల్ మహిళ, మెట్పల్లి ఎస్సీ జనరల్, రాయకల్ జనరల్, ధర్మపురి జనరల్ మహిళ, వేములవాడ బీసీ జనరల్, సిరిసిల్ల జనరల్ మహిళ, చొప్పదండి ఎస్సీ మహిళ, హుజురాబాద్ ఎస్సీ మహిళ, జమ్మికుంట ఎస్సీ జనరల్, పెద్దపల్లి బీసీ జనరల్, సుల్తానాబాద్ జనరల్, మంతని బీసీ జనరల్, హుస్నాబాద్ ఎస్సీ జనరల్గా ఈ మున్సిపాలిటీలను అయితే అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వార్డులకు కూడా రిజర్వేషన్లు ఇప్పటికే వార్డులకు కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అనేది పూర్తయింది. మొత్తంగా జిల్లాలో 10,24,000 మంది ఓటర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఈ కొత్త జిల్లాల్లో జగిత్యాల, అటు రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇటు పెద్దపల్లి, ఈ కరీంనగర్, ఈ వీటి పరిధిలో ఉన్న 15 మున్సిపాలిటీలు, తర్వాత 2 కార్పొరేషన్లకు సంబంధించి 10,24,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా అధికారులు అయితే తేల్చారు. వాటన్నిటికీ సంబంధించి వార్డుల విభజన ప్రక్రియ పూర్తయింది. వార్డుల విభజనతో పాటు ఆయా వార్డులను రిజర్వేషన్లను కూడా కంప్లీట్ చేశారు. మున్సిపల్ చైర్మన్లకు, తర్వాత కార్పొరేషన్ మేయర్లకు కూడా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తర్వాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం మనం జిల్లాలో కనుక రాజకీయ పరిస్థితిని కనుక చూసినట్టయితే మొత్తంగా ఈ వార్డుల విభజన కావచ్చు, తర్వాత ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు కంప్లీట్ కావడంతో ఆయా వార్డుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి. అభ్యర్థులు కూడా ప్రతి వ్యూహాలతోటి ఉన్నారు. తాము కాకపోతే తమ భార్యలను బరిలో దించేందుకైతే అభ్యర్థులు ఇప్పటికే ప్రణాళికలు కానీ అన్ని రకాల హంగులను కానీ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీటికి సంబంధించి రిజర్వేషన్లు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపిక కోసం రాజకీయ పార్టీలు అయితే ప్రయత్నాలు, ఒక కసరత్తును అయితే ప్రారంభించాయి. అభ్యర్థుల ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున ఆయా వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున తమ పొలిటికల్ పార్టీల లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు.